అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈ వీడియోలో 2 నోముల గురించి తెలుసుకుందాం. ఈ 2 నోములను రథసప్తమి రోజు కానీ, శివరాత్రి రోజు కానీ, ఏదైనా మంచి రోజు కానీ చూసి పట్టుకోవచ్చు. మొదటి నోము కన్నె తులసమ్మ నోము. వీడియో చివరి వరకు చూడండి, చూస్తేనే అర్థమవుతుందండి. మొదటి నోము కన్నె తులసమ్మ నోము. ఇది సంవత్సరం పాటు చేసుకోవాలండి. మొదట కన్నె తులసమ్మ నోము కథ. ఒక చిన్నది సవతి తల్లి పోరు పడలేక కన్న తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయెను. సవతి తల్లి ఆ పిల్లను తీసుకురమ్మని భర్తను వేధించెను. కానీ అతడు అందులకు అంగీకరింపక ఆమెనే వెళ్ళి ఆ పిల్లను తీసుకురమ్మని చెప్పెను. ఇంకా చేయునది లేక ఆమె సవతి పిల్లను తీసుకొని వచ్చుటకు ఆ పిల్ల అమ్మమ్మ గారింటికి వెళ్ళి పిల్లను పంపమని ఆమె తాతనడిగెను. ఎంతో నిష్ఠూరం మీద ఆ పిల్లను తీసుకొని వచ్చెను. ఒకనాడామె తులసమ్మకు పూజ చేసుకొనెను. అది చూచి ఆ పిల్ల సవతి తల్లి వెళ్ళిన తర్వాత అరిసె ముక్కను నైవేద్యంగా పెట్టి తులసమ్మను పూజించెను. ఆ చిన్నదాని భక్తికి మెచ్చి తులసమ్మ ప్రత్యక్షమై, చిన్నదానా, నీవు పూర్వజన్మములో కన్నె తులసమ్మ నోము నోచి ఉల్లంఘించుట చేత ఈ జన్మలో నీకు తల్లి లేకపోయినది. అందుచేత నీవు కష్టములు పడవలసి వచ్చినది. కావున నీవు ఆ నోమును నోచుకొని సుఖపడుము అని సెలవిచ్చి మాయమయ్యెను. ఆ పిల్ల ఆ నోము నోచుకొని ఏడాదైన తర్వాత ఉద్యాపన చేసుకొనెను. అప్పటి నుండి ఆమె సవతి తల్లికి ఆమె యందు ప్రేమ కలిగి ఆమెను సొంత బిడ్డవలే చూచుకొనెను. ఇదండి కథ. దీనిని ప్రతిరోజు సంవత్సరం పాటు చదువుకోవాలి. ఈ నోము పట్టుకొనిన వారు ప్రతిరోజు తులసమ్మకు నీళ్లు పోసి తులసమ్మ దగ్గర దీపం పెట్టి ఏదైనా నైవేద్యం పెట్టి బెల్లం కానీ చక్కెర కానీ నైవేద్యంగా పెట్టి 5 ప్రదక్షిణాలు చేయాలి. తరువాత కథ చదువుకొని అక్షింతలు చేతిలో పట్టుకొని కొన్ని అక్షింతలు తులసీమాతకు, మరికొన్ని అక్షంతలు తలపైన వేసుకోవాలి. ప్రతిరోజు సంవత్సరం వరకు ఈ కథను చదువుకోవాలి. సంవత్సరం అయిన తరువాత ఉద్యాపన చేసుకోవాలి. కన్నె తులసమ్మ నోము ఉద్యాపన. ఉద్యాపన రోజు ఎప్పటిలాగే పూజ చేసుకొని తులసమ్మకు 13 జతల అరిసెలు నైవేద్యంగా పెట్టాలి. ఒక కన్యను పిలిచి ఆమెకు బొట్టు పెట్టి కొత్త బట్టలు, తాంబూలము, అరిసెలు వాయనంగా ఇవ్వవలెను. ఈ విధముగా కన్నె తులసమ్మ నోమును సంవత్సరం పాటు చేసి ఉద్యాపన చేసుకోవాలి. రెండవది గాజుల తులసి నోము. ఇది కూడా సంవత్సరం పాటు చేసుకునే నోము. ఈ 2 నోములు చాలా సులభమైనవండి. గాజుల తులసి నోమును స్త్రీలు తమ సౌభాగ్యం కోసము చేసుకుంటారు. దీనికి కథ అంటూ ఏమీ లేదు. ఈ నోమును కూడా సంవత్సరం పాటు చేసుకోవాలి. ఈ నోముకు రెడ్ కలర్ గాజులు కానీ, గ్రీన్ కలర్ గాజులు కానీ తీసుకోవాలండి. గాజుల తులసమ్మ నోముకు కావలసినవి గాజులు. వీటిని మొదలే తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు తులసీమాతకు పూజ చేసి దీపము వెలిగించి 2 గాజులను తులసీమాత కొమ్మకు కానీ లేక తులసీమాత మొదట్లో కానీ వేయాలి. తులసమ్మ కొమ్మకు వేయగలిగితే కొమ్మకు వేయాలి, లేకపోతే మొదట్లో వేసినా పర్వాలేదు. నైవేద్యం తులసీమాతకు పెట్టి తులసీమాతకు 5 ప్రదక్షిణాలు చేయాలి. తర్వాత రోజు కూడా పూజ చేసిన తర్వాత మొదటి రోజు వేసిన గాజులను తీసివేసి మళ్ళీ 2 కొత్త గాజులను వేయాలి. ఇలా సంవత్సరం పాటు ప్రతిరోజు 2 గాజులు వేసి మరునాటి రోజు వాటిని తీసివేయాలి. ఇలా సంవత్సరం పాటు చేసుకోవాలి. ఇలా సంవత్సరం పాటు వేసిన గాజులన్నీ ఒకచోట భద్రముగా పెట్టాలి. ఒకవేళ ఏదైనా రోజు చేయలేకపోతే తరువాత రోజులు లెక్క పెట్టుకొని
గాజులను తులసీమాతకు సమర్పించాలి. తరువాత ఈ గాజులన్నీ మనం వేసుకున్నా పర్వాలేదు, ఎవరైనా ముత్తైదువులకు పిలిచి వారికైనా ఇవ్వవచ్చు. అది మన ఇష్టము. సంవత్సరం అయిన తరువాత ఉద్యాపన చేయాలి. ఉద్యాపన కొరకు పెద్ద వయసు గల ముత్తైదువను పిలవాలి. వారికి పసుబొట్టును ఇవ్వాలి. కాళ్లకు పసుపు రాసి నుదుటన బొట్టు పెట్టి పుష్పములు తాంబూలము ఇచ్చి వారికి కొత్త బట్టలు మరియు 5 డజన్ల గాజులు వాయనంగా ఇచ్చి ఆమె యొక్క పాదాలకు నమస్కరించి ఆశీర్వాదము తీసుకోవాలి.